ఎన్ఎస్యుఐ రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఎదిగే క్రమంలో మీరు పడ్డ బాధలేంటి? చాలా బాధలు పడ్డా. మన ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కానీ రాజకీయం చేస్తుంటే కూడా పైసలు ఇవ్వడం. రాజకీయం చేయడం ఏంటంటే రాజకీయాలలో మీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ నా టార్గెట్ ఇప్పుడు మెయిన్గా రేపు వచ్చే ఎలక్షన్లో కార్పొరేటర్ కావాలని ఆశ. మీకు ఇప్పుడు ఈ రాజకీయంగా మీకు గాడ్ ఫాదర్ ఉన్నారు ఎవరు? మా గాడ్ ఫాదర్ అంటే మా అన్నయ్య బల్మూరు వెంకటే ఏమనిపించిన. కార్పొరేటర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు నాలాంటి వాడు చెప్పొచ్చు అన్నా ఉందా సీఎం అవుతా ఎమ్మెల్యే అవుతా అని కాదది. అల్టిమేట్గా మీరు చేసేది స్టూడెంట్స్ కోసమే కదా, మీరు పనిచేసేది స్టూడెంట్ల కోసమే కదా. మరి డిఫరెన్షియేషన్స్ ఎందుకు వస్తాయి అంటే పోటాపోటీ స్టూడెంట్ ఏజ్ అనేది ఒక ఈగోయిస్టిక్ ఏజ్. ఆ ఏజ్లో ఎవడు ఇప్పుడు కొత్త షర్ట్ వేసుకున్నా అని అంత లేదా అని షర్ట్ అంటారు. బేసిక్స్ తెలుస్తాయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో, కష్టాలు తెలుస్తాయి. ఫ్లెక్స్ ప్రింట్ ఎట్లా చేయాలి, ఫ్లెక్స్ కట్టాలి ఎట్లా, దాన్ని కడితే కాపాడుకోవాలి ఎట్లా, దాని తర్వాత జెండా ఎట్లా కట్టాలి, ఏడుకోవాలి, ఎంతమందిని పరిచయం చేసుకోవాలి. గాంధీ భవన్లో గేట్ల బయట దాకా కొట్టుకొని మొత్తం జామ్ అయ్యి ఒక ఇంటి మీదకి పోయి కూడా దాడి చేశారు. కారు వల్ల కొట్టిండ్రు. ఇంటి పోయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి చేస్తున్నావు అంటే అక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడ డియర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి కూడా చిత్రీకరించారు. బయటకు తెలిసింది. ఇప్పుడు అందరూ మూసుకొని ఉన్నారు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తారు. కబ్జాలకు గురవుతుంది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫైట్ చేసినాం. ఖచ్చితంగా మల్లారెడ్డి కాలేజీలో చెరువు కబ్జా చేసినప్పుడు పోయి బ్లాక్ పెయింట్ వేసినాం మన కాలేజ్ మీద. మీడియా అని పోలీసులు అని అందరినీ మేనేజ్ చేస్తే మల్లారెడ్డి ముందుకు పోతున్నాడు. విద్యార్థులకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తాము అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మీరు దాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఖచ్చితంగా ఇస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తారు? సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాలు అవుతుంది. కేజీ 2 PG ఉచిత విద్య అని చెప్పినోడు 9 సంవత్సరాలు టైం పాస్ చేసిండు. మీరు ఇవన్నీ ఇచ్చి స్టూడెంట్లను మభ్యపెడుతున్నారు. మరి మేము స్టూడెంట్స్ కి కావాల్సింది ఇస్తున్నాం, మళ్ళీ స్టూడెంట్కి అవసరం లేనివి తీసుకొచ్చారు. మీకు ఎట్లా డబ్బులు ఎట్లా? మీరు వెల్ సెటిల్ ఫ్యామిలీయా? ప్రతి ఒక్క దగ్గర పోయినాము, వెయిట్ చేసినాం, బయట కూర్చోబెట్టింది, ఎవరు పట్టించుకోలే. రేపు రా అమ్మ, బుధవారం రా, మంగళవారం రా. ప్రైవేట్ స్కూల్స్లలో చూసుకుంటే ఫీజులు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్ను ప్రశ్నించడం కూడా జరిగింది. దానిపైన మీ ఎన్ఎస్యుఐ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మల్లారెడ్డి గారు ఏ రకంగా అయితే AI నేర్చుకోవాలి, పిల్లలు డెవలప్ కావాలని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ చేసి అందరూ వచ్చేసి అరే మల్లారెడ్డి చదువుకుంటే ఎట్లా అయిపోతాయంటే ప్రతి ఒక్క స్కూల్లో అదే చేస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన గెస్ట్ విద్యార్థి నాయకుడు రంగారెడ్డి ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆయన స్టూడెంట్ యూనియన్గా ఎందుకు రావాలనుకున్నారు, ఆయన లక్ష్యం ఏంటనేది కూడా తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మీరు ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నారు. మీరు ఆ యూనియన్ లీడర్గా కావాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పటి నుంచి ఈ యూనియన్లోకి వచ్చారు? నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మన మైండ్ సెట్ పరంగా మనం కూడా ఫస్ట్ నుంచి కూడా క్వశ్చనరీ మైండే, మనం క్వశ్చన్ చేసుకుంటే మైండే. అందరూ మనం ప్రోత్సహించారు ఫ్రెండ్స్ అందరూ కూడా. లీడర్ అయితే బాగుంటుంది, కొంచెం రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతూ లక్షణాలు ఉన్నాయంటే చేద్దాం, మనం కూడా చేయాలి కదా అందరితో పాటు అన్నట్టు మనం కూడా రాజకీయంలోకి రావడం జరిగింది. అలా దానికి బేస్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో మనం జాయిన్ కావడం జరిగింది. అంటే ఎప్పుడు? అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ నుంచి? ఇంటర్మీడియట్ ఏజ్ అని. అప్పుడు ఏ కాలేజీలో చదివారు? ఎక్కడ మీరు ఎడ్యుకేషన్? నేను డిప్లొమా టీకే కాలేజ్ చేసిన. 10th అయిపోగానే 10th వరకు బ్రిలియంట్ స్కూల్ నేను. దాని తర్వాత టీకే కాలేజ్లో డిప్లొమా చేసిన. టీకే కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అది? ప్రైవేట్ కాలేజ్. అంటే ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్ యూనియన్స్ అన్నా కూడా, లీడర్స్ అన్నా కూడా ఎక్కువ గవర్నమెంట్ కాలేజీలలో, యూనివర్సిటీల నుంచి వస్తుంటారు కదా. ప్రైవేట్ కాలేజీలలో కూడా మీరు యూనియన్ పెట్టారు ఎందుకోసం? అంటే ప్రైవేట్ కాలేజీలు అంటే కొంచెం వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ నుంచి ఒక ఒత్తిడి ఉంటుంది, రాజకీయాలకు తావు లేదు అనే ఉద్దేశం కూడా కొన్ని కాలేజీలలో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్తో పోల్చుకుంటే ప్రైవేట్ కాలేజీలనే ప్రతి దాంట్లో బయటికి వెళ్ళి ఉంటారు. ఏ రకంగా అంటే ప్లస్ పాయింట్ కాదు, మైనస్ పాయింట్గా బయటికి వెళ్ళి ఉంటారు. ఎక్కువ చెడిపోయినాడు ప్రైవేట్ దాంట్లోనే ఉంటాడు, ఎక్కువ ఏమంటారు షోక్ చేసేవాడు కూడా ప్రైవేట్ కాలేజ్ ఉంటాడు. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్కి అందరికి కూడా భిన్నంగా మనం పొలిటికల్గా ఉండాలి. జర ఏదో బీటెక్ 4 సంవత్సరాలు ఏదో ర్యాలీ పోతే 4 కార్లు వేసుకొని బండ్లు వేసుకొని పోయి వీడియోలు తీసుకునే టైప్ కాకుండా కంప్లీట్గా పొలిటికల్గా ఉండాలనే ఆలోచనతో వాళ్ళందరినీ పక్క పెట్టి నేను ఒక్కరు నా డిఫరెంట్ మైండ్ సెట్ ఎత్తుకొని ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచే మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా? అంటే చిన్నప్పటి నుంచి నాకు అసలు రాజకీయం అనేది ఇంట్రెస్ట్ లేకపోతుండే. నేనే అనుకుంటుండే ఒక టైంలో రాజకీయ నాయకుడు అందరూ ఇంటింటికి పోతాడు, వాడు కాలు మొక్కి కోట్లాడుతాడు, నేను ఎందుకు రాజకీయ నాయకుడు అనే ఆలోచన ఉండే. కానీ నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను ఒక్కరిని అయిపోవడంతో నాకు కొన్ని బాధలు ఫేస్ చేయడం వల్ల ప్రతి ఒక్క దానికి ఏ పని పోయి అడిగినా ఒక లీడర్ చెప్పి ఫోన్ చేస్తే అవుతుంది, ఒక లీడర్ ఉండాలి, ఎంకలు కూడా ఉండాలి అని చెప్పడమే జరుగుతుంది.
మనకు ఓనికి అడగడం ఇష్టం ఉండదు. మనమే 10 మంది చెప్పేటట్టు కావాలని చెప్పి ఆలోచనతో మా చుట్టుపక్కల ఉండే మా ఏరియాలు మా ఫ్యామిలీస్ అందరి చూసి వాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి, పక్కన వాళ్ళ దగ్గర పోయి కాలు మొక్కే పరిస్థితి రావద్దని ఆలోచనతో నాకు రాజకీయంలో రావడం జరిగింది. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఎన్ఎస్యుఐ రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. అవును. ఎదిగే క్రమంలో మీరు పడ్డ బాధలేంటి? చాలా బాధలు పడ్డా. మన ఇంట్లో వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు కానీ రాజకీయం చేస్తుంటే కూడా పైసలు ఇవ్వడు. రాజకీయం చేయడం ఏంటంటే అసలు గ్యారెంటీ లేని పని అది. అవును. బీటెక్ 4 సంవత్సరాలు చేస్తారంటే జాబ్ వస్తారని నమ్ముతారు, ఇంకేదో కోర్స్ చేస్తారంటే ఉద్యోగం ఇస్తారని నమ్ముతారు. కానీ రాజకీయం ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అలా సక్సెస్ అయ్యేటోళ్ళు 10% కూడా ఉండరు, 2% ఉంటారు. అలా ఇంకోటి మాలాంటి మిడిల్ క్లాస్ లైఫ్లలో అసలుకి నమ్మడం కూడా కాదు, రాజకీయం జోలికి కూడా పోవద్దని చెప్తారు. రాజకీయాలలో మీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ నా టార్గెట్ ఇప్పుడు మెయిన్గా రేపు వచ్చే ఎలక్షన్లో కార్పొరేటర్ కావాలని ఆశ. ఓకే. కార్పొరేటర్ అంటే మీరు ఎన్ఎస్యుఐలో జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? వివిధ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ చాలా ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ పరంగా కాంగ్రెస్ పార్టీని ఎక్కువ లైక్ చేస్తారు. మా ఫాదర్ బిలీవ్ చేసేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా ఫాదర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో వారి రాజీవ్ గాంధీ గారు అప్పటి నుంచి పెట్టిన స్కీమ్ రిజర్వేషన్స్ దానివల్ల మాకు ఉద్యోగం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మాకు ఉద్యోగం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అని చెప్పేసి ఇష్టం దాని పరంగా. అట్లా ఫ్యామిలీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కువ లైక్ చేయడము, మనకు కూడా కాంగ్రెస్ అలవాటు అయిపోవడం. ఈ మతాలు కులాలు గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క దాన్ని మన మైండ్ సెటే ఆ కాంగ్రెస్ పరంగా ఉండే. తర్వాత మనం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాము. ఫుల్ ఫామ్ కూడా తెలియకపోతే ఎన్ఎస్సీ అదొక టైంలో మేము జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ కాబట్టి వెళ్ళాలి అని చెప్పి ఎన్ఎస్సీలో జాయిన్ అయినాం. అంటే మీకు ఇప్పుడు ఈ రాజకీయంగా మీకు గాడ్ ఫాదర్ ఉన్నారు ఎవరన్నా? మా గాడ్ ఫాదర్ అంటే మా అన్నయ్య బల్మూరు వెంకటే. ఏమనిపించిన ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ఇన్ని కేసులు మా మీద ఉన్నాయి. మాకు తెలియని ఏజ్లో మేము రాజకీయాలకు వచ్చి ఈరోజు అన్నీ తెలిసి మేము కూడా 10 మందితో మాట్లాడగలుగుతున్నాం. మాకు ఈ ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిందంటే బల్మూరు వెంకట్ గారు. అంటే అతను ఎమ్మెల్సీ కావడానికి కూడా మీరు ఎలక్షన్లో ప్రచారం చేయడం అట్లాంటివి ఎనీ టైంలో 5 గంటల పొద్దున్న 5 గంటలకు ఫోన్ చేసినా, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఏదో ఒక కాజ్ కోసమే చేస్తాడనే హోప్. ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి ఒక్కటి వైరల్ అయింది, హైలైట్ అయింది. అదే ఈరోజు ఎమ్మెల్సీ కావడానికి కారణం కూడా అయింది. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు కార్పొరేటర్ కావాలనుకుంటున్నారు, ఎందుకని అట్లా మీరు కార్పొరేటర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు నాలాంటి వాడు చెప్పొచ్చు అన్నా ఉందా నేను సీఎం అవుతా ఎమ్మెల్యే అవుతా అని, కానీ కాదు. అది కార్పొరేటర్ అయితే కాగలుగుతా, అయ్యేది. బట్ ఫస్ట్ నుంచి నాకు రాజకీయంలోకి రావాలనేదే గోల్ కాదు. మా ఫాదర్ ఒక క్రికెటర్గా ఉండే, స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది, ఆ రకంగా మనం ఏదో స్పోర్ట్ చేద్దాం అనుకున్నాం, కాలేదు. చదువుకుదాం బాగానం ఒబ్బలేదు. రాజకీయ పరంగా ఏంటంటే నేను చేసిన ప్రతి ఒక్క దానికి మంచిగా పోతుంది ముందరికి. మనం రాజకీయంలో స్టెప్ వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ విధంగా వాడు కూడా నువ్వు సెట్ కావరా పాలిటిక్స్ అని అనలే. నువ్వైతేనే అవుతావు, నువ్వైతేనే ముందుకు పోతావు అంటారు. మనకి ఇదే సెట్ అయింది, ఈ దారి పర్ఫెక్ట్ ఉంది, దీంట్లోనే ఎదుగు చూపిద్దామని ఆలోచన. ఏంది సోర్స్, నెక్స్ట్ ఏం చేయాలి? సరే ఎన్ఎస్సీ లీడర్ అయినాం, సరే ఎలక్షన్ రాలేదు కాబట్టి, కమిటీ పడలేదు కాబట్టి మనం ప్రెసిడెంట్ కాలేకపోయినాం, నెక్స్ట్ అవుతాం. నెక్స్ట్ ఏందన్నట్టు పరంగా ఆలోచిస్తే మాకు కూడా అన్న ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, వెంకటన్న ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు మనం ఏం కావాలి, మనం కార్పొరేటర్నే కావాలి కదా ఆలోచన పరంగా డివిజన్లో ప్రశ్నించడం స్టార్ట్ చేసినాం. ఇంటి దగ్గర ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నట్టు మన లోకల్గా సమస్యలపైన బయటకు తీసుకొచ్చినాం. అది ప్లస్ అయింది, అందరు వచ్చి లైక్ చేసిర్రు. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు నేను చిన్నోని, అప్పుడే నన్ను అడిగారు కంటెస్ట్ చేయ తమ్ముడు అని. కానీ ఆ ఏజ్కి మనకు సెట్ కాదని చెప్పేసి ఆగినాం. ఈరోజు అయితే అది గట్టి గోల్ పెట్టుకొని కూర్చున్నాం. ఏ డివిజన్ నుంచి పోటీ చేయాలి? సరూనగర్ డివిజన్ నుంచి. అంటే లోకల్ సరూర్ నగర్. ఓకే. అంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, బట్ అన్నిటిని ఎదుర్కొని మీరు ఎట్లా ముందుకు వెళ్దాం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటే వెళ్దాం అనుకుంటున్నారు, లేకుంటే లోకల్గా కూడా మా సొంత ఊరు సరూనగర్. అంటే బేసిక్గా హైదరాబాద్లో అందరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, దాన్ని లోకల్ లోకల్ చేసుకుంటారు కదా. దాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండి నేను లోకల్ అంటారు. కానీ మేము పుట్టి పూర్వకంగా కూడా అందరం తాతల నుంచి ఎవరి నుంచో ఉన్నా కూడా సరూనగర్లోనే ఉన్నాము, సరూనగర్లోనే ఈరోజు ఉంటున్నాం. స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఒక యూనియన్కు పడదు, ఎందుకని అట్లా? మెయిన్ రీజన్ ఏంటి అసలు స్టూడెంట్ అంటేనే ఒక్కొక్క పడదు ఆ ఏజ్. ఎందుకంటే మీరు అందరు స్టూడెంట్లు అంటే ఒక క్లాస్ రూమ్లో అందరు కూర్చొని కలిసి చదువుకుంటారు, క్లాస్ రూమ్లో చదువుకుంటారు, బయట ఏమైనా అవసరాలు ఉన్నా మాట్లాడుకోవడం కానీ కొంచెం హెల్ప్ చేసుకోవడం అన్నీ ఉంటాయి. కానీ యూనియన్ల పరంగా వచ్చే వరకు ఎందుకు మీరు డిఫర్ అవుతారు? క్లాస్ రూమ్ అంటారు అన్న, క్లాస్ రూమ్లో 2-3 గ్రూపులు ఉంటాయి. బయటకు వచ్చినాక స్టూడెంట్ యూనియన్ కానీ వాంది ఏబీపీ ఐడియాలజీ, నాది ఎన్ఎస్సీ ఐడియాలజీ, ఇంకొంది బీఆర్ఎస్ ఐడియాలజీ. ఇవన్నీ వాడు గొప్ప చెప్పుకునే పరంలా నీకు అంత లేదరా అని కూడా అంటాడు. ఈడొచ్చి మీరు ఇద్దరు వేస్ట్ అని అంటాడు. ఆ రకంగా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరగడం వల్లనే ఈరోజు ఇంత నాలెడ్జ్ వచ్చింది మనకి. అంటే అల్టిమేట్గా మీరు చేసేది స్టూడెంట్స్ కోసమే కదా, మీరు పనిచేసేది స్టూడెంట్ల కోసమే కదా, మరి డిఫరెన్షియేషన్స్ ఎందుకు వస్తాయి? అంటే పోటాపోటీ స్టూడెంట్ ఏజ్ అనేది ఒక ఈగోయిస్టిక్ ఏజ్. ఆ ఏజ్లో ఎవడు ఇప్పుడు కొత్త షర్ట్ వేసుకున్నా అని అంత లేదరా అని షర్ట్ అంటారు.
అంతలే మంచిగా ఉన్న మంచిలే అంటారు. అంటే అది అంతే, దాన్ని ఏమంటారు దూల. ఆ రేంజ్లో జరుగుతాయి. నిజంగా చెప్పాలి, పార్టీలకు భిన్నంగా చెప్పాలంటే అదే ప్లస్ పాయింట్గా చేసుకొని రాజకీయ నాయకులు ఎదిగారు. చెప్పాలంటే ఆ గొడవలనే ప్లస్ పాయింట్గా చేసుకొని రాజకీయ నాయకులు అంటే ఎదుగుతాడు. అంటే రాజకీయ నాయకుడిగా ఎదగడానికి స్టూడెంట్ యూనియన్లను వాడుకుంటున్నారా? స్టూడెంట్ యూనియన్ వాడుకుంటే స్టూడెంట్ యూనియన్ మా పార్టీదే కదా. ఉమ్. ఇప్పుడు పార్టీదైనా కూడా చాలా మంది నాయకులు కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్ నుంచే పై స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, అంటే ఎందుకు అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ యూనియన్ అయి ఉండాలా? బేసిక్స్ తెలుస్తాయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో, కష్టాలు తెలుస్తాయి. ఫ్లెక్స్ ప్రింట్ ఎట్లా చేయాలి, ఫ్లెక్స్ కట్టాలి ఎట్లా, దాన్ని కడితే కాపాడుకోవాలి ఎట్లా, దాని తర్వాత జెండా ఎట్లా కట్టాలి, ఏడుకోవాలి, ఎంతమందిని పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ఎస్యూలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ జాయిన్ అయినా నాకు మాత్రం తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, అందరికీ ఇట్లా తెలియాలి అని ఆలోచన నాకు పుట్టింది. అప్పుడు ఏం చేసిన, మీటింగ్ లీడర్స్ అని ఒక ప్రోగ్రామ్ నేనే కొత్త సొంతంగా పెట్టుకున్నాను. ప్రతి ఒక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ని కలిసిన, నా సొంత డబ్బులు పెట్టుకున్నాను, ఇంటికి పోయో వెయిట్ చేసో అట్లా 10 మంది తెలిసిన. దాని తర్వాత వాళ్ళు ఏరియాలో ప్రోగ్రామ్ పిలవడం స్టార్ట్ చేసారు. అట్లా 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 మనకు చేతికి మైక్ ఇచ్చారు, మనం మాట్లాడతాం మంచిగా, 10 మంది చూసిండ్రు, 10 మంది పొగిడినరు, వాళ్ళే ఒక డెసిగ్నేషన్ ఇచ్చారు, నువ్వు ఇది కావాలి అది కావాలి నెక్స్ట్ అన్నట్టు. ఆ రకంగా ముందుకు పోయినాం. మీకు అంటే ఒక యూనియన్కి ఒక యూనియన్కి పడదు, అది పక్కన పెడితే పడదు. మీ ఎన్ఎస్యుఐలోనే ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ వేరే ఎన్నికలు అయినప్పుడు కూడా మీలో మీరే ఎందుకు కొట్లాడుకుంటారు? ఇక ఎలక్షన్ సిస్టమ్ అనేది ఒక్కొక్క పంచాయతీ పెట్టడం. లాస్ట్ టైం ఎలక్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు, లాస్ట్ టైం అప్పుడే ఫస్ట్ ఎన్ఎస్యూఐలా ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టుకున్నారు గాంధీ భవన్లో. గాంధీ భవన్ గేట్ల బయట దాకా కొట్టుకున్నారు. అవతల వాళ్ళకి సపోర్ట్ వేరే లోకల్ రౌడీ షీటర్స్ అట్లాంటి వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ వెంకటన్న సైడ్ ఉన్నది మొత్తం స్టూడెంట్స్ పిల్లలు అని ఉన్నారు, అదందరూ ఉన్నారు. వారి పరంగా మస్తు ఘోరంగా గొడవలు అయినాయి. గాంధీ భవన్లో గేట్ల బయట దాకా కొట్టుకొని మొత్తం జామ్ అయ్యి ఒకరి ఇంటి మీదకి పోయి కూడా దాడి చేశారు. వారు కారు వల్ల కొట్టినరు, ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్కి వార్నింగ్ ఇచ్చారు. ఆడదాకా కూడా పోయింది ఎలక్షన్ సిస్టంలో. అందుకే ఈసారి ఎలక్షన్ సిస్టమ్ పెట్టకుండా అపాయింట్ చేశారు ఎన్ఎస్యూఐలో, గొడవలు జరుగుతున్నాయి అనేసి. మొన్న కంచెగచ్చిబౌలి భూముల విషయంలో కూడా మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? ఖచ్చితంగా భూమి ప్రభుత్వ భూమి అని ఆ రోజు ఏదైతే ఐఎన్జిఓ సంస్థ ఉంటుంది, ఐఎన్జి సంస్థ కరదు ఎన్టీ రామారావు గారు ఇచ్చిండ్రు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని జాగ పెట్టింది. అది కోట్లు ఉండడం వల్ల చెట్లు మొలిచినాయి అని అందరూ ఒప్పుకున్నారు దాన్ని. ఈరోజు ప్రకృతి అని మాట్లాడతారన్న. దాని పక్కన ఎన్నో ఉన్నాయి. ఆ కంచెబచ్చిపల్లి ఊళ్ళు పక్కనే మైహోం పూజ అలాంటివన్నీ మేము పోయారో చూపించినాం డైరెక్ట్. అలాంటివన్నీ ఉన్నాయి. దాని కొండలు కూడా ప్రకృతి కిందకి వస్తాయి, చెట్లు కూడా, వాటర్ కూడా ప్రకృతి కిందకి వస్తుంది. ఎన్నో దాన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చి వీడికి రాగానే పిల్లల సెంటిమెంట్గా ప్రకృతి యానిమల్స్ అనగానే స్టూడెంట్స్కి జర అది అనిపిస్తుంది, కాపాడాలి ప్రపంచం అంతా అయిపోతుంది. దాని కరెక్ట్ ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఇజ్జత్ తీసుకోవాలని అసలు అనుకోడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి చేస్తున్నావు అంటే అటు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడ డియర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పుల్లులు ఉన్నాయి కూడా చిత్రీకరించారు, బయటకు తెలిసింది. ఇప్పుడు అందరూ మూసుకొని ఉన్నారు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేడు. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని ముట్టొద్దు అని కూడా ఫైట్ చేస్తే మీరు ఒక్కరు మాత్రమే ఎందుకు అట్లా సపోర్ట్ చేశారు గవర్నమెంట్? అంటే కాంగ్రెస్ అనుబంధం అని మీరు అట్లా చేశారు. నాకు వాస్తవం తెలుసు కాబట్టి మాకు వాస్తవం ఎందుకు అట్లా కాదు. ఆడున్న ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ ఎవరైతే ఆడ హెచ్సీలు ఉన్నారో వాళ్ళు కూడా యాంటీ చేసింది అన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసారు వాళ్ళు. ఇది ఇష్యూ జరుగుతుంది, దీని మీద చేసి అందరికీ వాస్తవాలు బయటికి తెలపండి, ఎందుకంటే మీరు సైలెంట్ ఉండడం వల్ల అది ఇంకా గలీజ్గా అవుతుంది అని చెప్పేసి ఆడున్న ఎన్ఎస్యూఐ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా ఎన్ఎస్యూఐ చేసింది అదే. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కూర్చోబెట్టిండ్రు, మినిస్టర్ గారు అందరు మాట్లాడి వాళ్ళ ఏమేమి చేయాలో తీసుకున్నారు. అది ఇప్పుడు ఆగింది. అంటే ఇప్పుడు కోర్టు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ ఏదని ముట్టుకోవద్దని ఆర్డర్స్ ఇచ్చేది. మరి చెట్లు మొలిచినాయి అన్న, చెట్లు వచ్చినాయి అవి వచ్చినాయి, ఆగింది. అది డిస్కషన్ జరుగుతుంది. ఫర్దర్గా అది ఏం పోతుందో, ఇంకో పిల్లి వేయచ్చు దాని మీద. 100 సెక్షన్లు ఉంటాయి, 100 చట్టాలు ఉంటాయి అంటారు చూసినా, ఆ రకంగా అది ముందుకు పోతుంది. ఎవరు ప్రకృతిని డిస్టర్బ్ చేయాలనుకోరు, లేకపోతే అభివృద్ధి కోసం చేస్తున్నామని మాత్రమే చేస్తుంటుంది. అది సీఎం గారు దృష్టికి ఉంది. గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మీ ఎన్ఎస్యూఏ వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, రాసరోకాలు ఇవన్నీ చేశారు. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? అప్పుడు ఈ ఇష్యూ రాలేదు. ఈ ఇష్యూ కాదు, వేరే ఇష్యూలు అయినా కూడా కొన్ని అక్కడే ఎస్యూకి సంబంధించిన భూములు కూడా కొన్ని వేరే ప్రైవేట్ వాళ్ళకు ఇస్తున్నారు, అసలు ఈ భూములు సంబంధించిన వీళ్ళే కాదు, ఆ అసోసియేషన్ సంబంధించిన అని కూడా చెప్పారు. అప్పుడు మీ ఎన్ఎస్యూఏ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఆ రోజు ఎన్ఎస్యూఏ చెప్పింది కూడా అది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా వాడుకుంటుంది ఆ రకంగా వాడుకుంటుంది. కబ్జాలకు గురవుతుంది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫైట్ చేసినాం. ఖచ్చితంగా మల్లారెడ్డి కాలేజీలో
చెరువు కబ్జా చేసినప్పుడు పోయి బ్లాక్ పెయింట్ వేసినాం మన కాలేజ్ మీద. ఇదే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ పైన పోయి బ్లాక్ పెయింట్ వేసినాం. ఆ రోజు జైలుకు పోయినాం మేమంతా. అవి జరిగింది, కబ్జా చేసుకుని వాస్తవాలు అందరికీ తెలుసు. మీడియా అని పోలీసులు అని అందరినీ మేనేజ్ చేస్తే మల్లారెడ్డి ముందుకు పోతున్నాడు. ఓకే. అది వాస్తవం అయితే అందరికి తెలుస్తుంది. ఏదో ఒక రోజు అలా కూడా అర్థమవుతుంది. అంటే మీరు ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు చేసి కూడా ప్రశ్నిస్తారని చెప్పారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరంన్నర దాటి దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. విద్యార్థులకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తాము అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. మీరు దాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఖచ్చితంగా ఇస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తారు? ఇస్తారు. సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాలు అవుతుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పినోడు 9 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. 9 సంవత్సరాలు కేజీ టు పీజీ విద్య ఇస్తాను టైంపాస్ చేసిండు. మేము వచ్చి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులని రాష్ట్ర బడ్జెట్లో మొత్తం కూడా నీళ్ళు అయిపోతే దాన్ని ఎట్లా ఉంటే సమకూర్చి వచ్చే పథకాలను అన్నిటి కొన్ని ఒకటి అమలు చేసుకుంటా. మొన్నదాకా రైతు భరోసా రాదన్నారు, పడ్డాక అందరికి అర్థమైంది వస్తుందని. ఇంకో ఫేస్ వస్తుంది, మళ్ళీ పడతాయి. ఆ రకంగానే ప్రతి ఒక్కరు ముందు తీసుకొని ఎలక్షన్ల పరంగానో దేని రకంగా తీసుకొని ఒక్కొక్కటి బయటకి ఇస్తాం. నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా మీరు ప్రశ్నించలేదు. అంటే మీ యూనియన్ లీడర్లకు పదవులు వస్తే మీరు ప్రశ్నించారా? పదవిలు వస్తే ప్రశ్నించాలి అవన్నీ కాదన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నిస్తాం. మేము లోపల ఎవరెవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తుంటాం. బయటికి మనకు యాంటీ అవుతుంటుంది. ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యేని తిట్టనోడు, డైరెక్ట్ ఎవరిని తిట్టనోడు మళ్ళీ రోడ్డు మీద మేము కనబడతాం, అవైలబుల్గా ఉంటాం మేము. అరే ఏం చేస్తుర్రా మీరు 9 సంవత్సరాలు ఓట్లు ఆడినారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అవుతుందని మీలాగా రోజుకో ప్రశ్న ఎదురవుతుంది. దాని పరంగా మేము పోయి లీడర్లకు చెప్తున్నాము. వాళ్ళు కూడా దాని మీద సర్వే చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్క పరంగా ముందుకు పోతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వారికి అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే, వాళ్ళకు కూడా గ్రౌండ్ లెవెల్కి అర్థమవుతుంది కాబట్టి వారి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తారు. అంటే గత ప్రభుత్వం 9 ఏళ్లలో చేయలేదు, మేము కూడా చెయ్యము అని చేయమంటలే మేము. ఆ ప్రభుత్వం ఏదో చేయదో అవన్నీ మేము చూసి అదే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు ముందు చేస్తే మీకే ప్లేస్మెంట్ అవుతుంది కదా. విద్యార్థులలో కూడా నిరుద్యోగులలో కూడా మీ మీ యూనియన్ కూడా బలపడుతుంది, అందరికీ తెలిసిపోతుంది. అంటే మీరు స్టూడెంట్ పక్షం వహిస్తున్నారు, నిరుద్యోగుల పక్షం ఉన్నారని కూడా తెలిసిపోతుంది. వాళ్ళు 9 ఏళ్లలో చేయలేదు, మేము 2 ఏళ్లలో ఎందుకు చేయాలని? వాళ్ళు పెట్టిన టెట్ ఎగ్జామ్ మేము పెట్టి చూపించినాము, వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామ్లని మేము పెట్టి చూపించినాము. వాళ్ళు అవన్నీ పెట్టలేదు, మరి 2 రోజులు పెట్టకుండా టైంపాస్ చేసిండ్రు. వాళ్ళు ఏమి గొర్రెలు ఇస్తాం బర్రెలు ఇస్తాం అన్నారు. ఏ వృత్తిని అంటే మీరు ఇవన్నీ ఇచ్చి స్టూడెంట్లను మభ్యపెడుతున్నారు. మరి మేము స్టూడెంట్స్కి కావాల్సింది ఇస్తున్నాం, వాళ్ళు స్టూడెంట్కి అవసరం లేనివి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఒకడు మీరు చెప్పిన అన్ని ఎడ్యుకేషన్ అయిపోయినారు, టెట్ కూడా డిఎస్సి అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్ కాదు, వాళ్ళ జాబ్ కోసం ట్రై చేస్తారు. అదే నేను అడిగిన స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు స్టూడెంట్లు ఎవరైతే బాధపడతారో వాళ్ళకి మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్ కోసం బాధపడదా? స్టూడెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఎప్పుడు బాధపడతారు? వాళ్ళకి అవైలబుల్గా లేనప్పుడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఇప్పుడు దానికి బాధ పుట్టుకొస్తుంది. అవును, ఆ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం లేకుండా అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మీరు ఓట్లు అడుకోవడానికి కదా మీరు మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో చాలా చిన్నది. వాళ్ళు ఎన్నో చేస్తున్నారు, డల్లాస్ చేస్తా అవి చేస్తా అన్నారు. అంత పెద్ద మేనిఫెస్టోలు అయితే మాకు ఇచ్చే మేనిఫెస్టోలే. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టి మిమ్మల్ని అధికారంలో వారు మళ్ళీ అట్లే ఎవరుతురుగా మీరు చేయలేరు మీరు చేస్తలేరు అని. వాళ్ళని ఓడగొట్టిరనే సిగ్గుశలం లేకుండా మళ్ళీ ముందుకు వచ్చి మీరు చేస్తలేరు అని మాట్లాడుతారు. వాళ్ళు అప్పుల గొప్ప రాష్ట్రం చేసిందా అని ఎంతో ఎంతో ఆర్థికంగా ప్రధానమంత్రిని పెద్దన్న అని పిలుస్తుండ్రు రేవంత్ అన్న. మా పార్టీలతో సంబంధం లేకుండా మన బీజేపీ పార్టీ ఉన్నా కూడా వారిని మంచిగా వారి మజ్జిగ చేసుకొని వారితో మంచిగా మాట్లాడో తీసుకొస్తుండు. నువ్వు ప్రధానమంత్రి యుద్ధం చేస్తా అని చెప్పి అప్పుడు కొట్లాడ పెట్టుకొని మొత్తం టైం అంతా వేస్ట్ చేసి ప్రధానమంత్రి అవుతున్నావు. నువ్వే ప్రధానమంత్రి అవుతున్నావు. అప్పుడు మేము ఎంత ఊహించుకున్నాము, గుజరాత్ని మించిపోతుంది మా రాష్ట్రం అని ఊహించుకున్నాం. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి కాదు కదా, పార్లమెంట్లో ఒక సీట్ లేకుండా చేసారు లాస్ట్కి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై మీ అభిప్రాయం ఎట్లా ఉంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన హైప్ ఎక్కువ క్రియేట్ చేశారు. గ్రామాల కన్నా సిటీని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. నేను కూడా సిటీలో చాలా అవుటర్ రింగ్ రోడ్స్కి పక్కన ఉన్న రోడ్స్ కనెక్టివిటీ ఎల్బినా చౌరస్తా ఇట్లాంటివి చేశారు. కాకపోతే గ్రామాలలో ఇప్పుడు హైవే ఏది ఉందన్న, హైవే పోతుంది. ఇప్పుడు మా ఎల్బినాలో చూసుకుంటే నువ్వు హైవే ఇట్లా పోతుంటుంది. హైవే మీద నించొని నువ్వు కింది చూడు, బస్సులో మొత్తం డ్రైనేజ్ కారుతుంటాయి. హైవే అందంగా ఉంది, డ్రోన్ షాట్లో హైవే వస్తుంది, కానీ కింద బస్సులో డ్రైనేజ్ సిస్టమ్ కనబడతలేదు. బయట రోడ్లు రింగ్ రోడ్లు అన్నీ పడుతున్నాయి, లైటింగ్ సిస్టమ్ అవి తీసుకొస్తున్నాము మేము, వాకింగ్ ట్రాక్ తీసుకొచ్చినాము, సైకిల్ ట్రాక్ తీసుకొచ్చినాము అంటారు. సైకిల్ ట్రాక్ తీసుకొచ్చిన పక్క బస్సులో మురికి వాడలో ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి దానివల్ల. వారం పట్టించుకోకుండా ఆ నిధులన్నీ ఇక్కడికి మలిపి సుందరీకరణ చేసినావు, కానీ అవతలానికి ఎంత బస్సులను ఎంత బాధతుందో చూసుకోలేదండి. అప్పుడు ఓన్లీ సిటీని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మరి ఇప్పుడు 7.5 పాలనపై కాంగ్రెస్ పాలనపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి ఒక్కటి అంశంలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క దాని మీద ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా కూర్చొని దానికి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని పార్టీలో తీసుకొని అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడి
ప్రతి ఒక్క దాన్ని కేసీఆర్ చేయనివి ఏవైతున్నాయో అవన్నీ చేసుకుంటా మేము చెప్పినవి కూడా ముందుకు తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క దానిపైన ఆలోచన చేస్తున్నారు. 4 సంవత్సరాలు కాదు, ఇంకా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను ఉండాలని ఆశ ఎట్లయితే అనుకుందో ప్రజలు కూడా అట్లా దీవించాలి, ప్రజలతో కూడా ఓట్లు పెంచుకోవాలని ఆతృతతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రానున్న ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ అంటుంది. ఏ విషయం? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టి ఎంక్వైరీలకు పిలవడము, ఏసీబీ కేసులు పెట్టడము, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పాలన చేతగాక మొత్తం డైవర్షన్ చేసి మా పైకి రాదు, డైవర్షన్ జనాలంతా అటువైపు వెళ్తారు, మేము సేఫ్గా ఉండొచ్చు అనే ఒక ఒపీనియన్ ఉంది జనాలలో. కాళేశ్వరం కమిషన్ అలాంటివి జరిగినప్పుడు అలాంటివి కేసీఆర్ దల్ల రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరన్న. అది విచారణకు పిలిచిండ్రు, వాళ్ళు చేసేది పైన సిబిఐ వాళ్ళు చేస్తారు, వాళ్ళందరూ మేనేజ్ చేయలేడు. ఓ సీఎం ప్రధానమంత్రి ఈవీఎం మెషిన్లు మేనేజ్ చేసిండని చెప్పి మనోళ్ళు అయితే చేయలేరు కదా. వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళకి విచారణకు పిలిచారు, అలా తప్పులు ఏమున్నాయో ఎవరు చేసినా బయటపడుతుంది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చేయండి జైలుకి పోలే కదా అన్న, చేసిండ్రు, దాన్ని ఉన్నారు కాబట్టి ఆమె జైలుకి పోయింది. బయటకు రాగానే అంతా దాన్ని డైవర్ట్ చేసి ఆ ఇంట్లో ఏదో గొడవైనట్టు చేసి ఇప్పుడు ఆమె మంచి ఆమెను చేసిర్రు. ఆ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్కి వచ్చినంత ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి అయితే రావు. అంటే అదే ఇప్పుడు జనాలు అనుకునేది కూడా అదే. ఏంటంటే ఇప్పుడే పాలన సక్రమంగా జరుగుతలేదు కాబట్టి కొన్ని రోజులు కామ్గా ఉండి తర్వాత ఏదో ఒక ఇష్యూ బయటకు తీసుకొచ్చినాం అనుకోండి, మా పైకి రాదు, మొత్తం పాలిటిక్స్ అన్నీ వాళ్ళ చుట్టే తిరిగితే మేము సేఫ్గా ఉండొచ్చు అనే అందు గురించి అని ఇవన్నీ కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఇదే ప్రతిపక్షాలు ఏమంటాయి, కాంగ్రెస్ పార్టీల గురించి మేము చెప్పే అవసరం లేదు, వాళ్ళే ఏ రోజు తక్కేస్తారంట. మా పార్టీ గురించి అంటారు. ఇప్పుడు మేము అట్లాంటివి చేస్తే మా పార్టీ ఎంత ఫ్రీడమ్ ఉన్న పార్టీ, మా పార్టీ కూడా బయటకు చెప్పడా? ఆ భయం మా లోపల ఉంటుంది కదా. సరే కేసీఆర్ ఒక్క స్టాండ్ పైన నడిచింది బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు ఏ చెప్తే అది నడిచింది. మా పార్టీలో అట్లా ఉండదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారంటే పక్కన మంత్రులే బయట పెడతారు. ఆ ఫ్రీడమ్ మా పార్టీలో ఉంది. అందుకే బయట తప్పు లేదు కాబట్టి పర్ఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది బయటకు చేస్తలేదు, డైవర్షన్ పాలిటిక్స్కి దారి తీస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో ఫ్రీడమ్ ఉందంటున్నారు. ఖచ్చితంగా ఉంది. అదే ఫ్రీడమ్ని ఉపయోగించుకొని కొందరు సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అధికారంలోకి వచ్చినాక కార్యకర్తలను నాయకులను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా ఖచ్చితంగా కార్యకర్త అందరూ న్యాయం జరగాలి. ఇప్పుడు ఏదైతే 9 సంవత్సరాలు కొట్లాడిన బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఏరియాకి ఇచ్చిర్రో ఆ అన్నకి, ఈరోజు రేవంత్ రెడ్డి గారితో నడిచిన ప్రతి ఒక్కరికి చైర్మన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మిగతా పదవులలో అన్నింటిలో ఇట్లా కూర్చోబెట్టిర్రో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను కూడా ప్రతి ఒక్క కార్పొరేషన్లో డైరెక్టర్లు వేసి వారికి ఏదో ఒక స్థానం కల్పించి రేపు రానున్న ఎలక్షన్లలో వారికి టికెట్లు ఇస్తే ఇది అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారనే మాట కూడా బయట ఉంది. కానీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆ మాటకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళు మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అడ్లూరు లక్ష్మణ్ గారు మంత్రిగా అయినారు, మొన్న బాకి శ్రీహరి అన్న గారు మంత్రిగా అయినారు, పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఎన్ఎస్ఏ మార్క్ నుంచి మాలాంటి విద్యార్థి నాయక దశ నుంచి క్యాబినెట్ దాకా ఎదగవచ్చు అనే ఆలోచన, అది ఒక నమ్మకం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలందరికీ కూడా ఇందిరమ్మ కమిటీలు వేసారు, వాళ్ళని ప్రెసిడెంట్లు చేసారు. రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పినవి కూడా నడుస్తుంది, వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారు, ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఏరో అక్కడిక్కడ రానోళ్ళు, ఇక్కడ రిజర్వేషన్లు ఉండడం వల్ల రాలేకపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బయటికి బాధలు ఉన్నారు. అలా ఖచ్చితంగా మేము కూడా ఉంటాం, అందరం ఉంటాం. కానీ రాబోయే ఎలక్షన్స్ అయితే దానికి ఫుల్ స్టాప్ పెడతానని ఆశిస్తున్నాం ఒక కార్యకర్తగా. అంటే ఒక స్టూడెంట్గా మంచిగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఒక హైఫై ఎక్కువ జీతం సంపాదించుకోవాలని అనుకుంటారు కదా. మరి ఎందుకు మీరు రాజకీయాలలోకి రావాలనుకున్నారు? రాజకీయాలలోకి వచ్చి ఏం చేశారు? అంటే రాజకీయాలలో సంపాదన ఉండదు, ఇందాక మీరే చెప్పారు. ఇంట్లో బయట ఏదైనా పని చేస్తున్నామంటే ఇంట్లో డబ్బులు ఇస్తారు, కానీ రాజకీయం చేస్తా అంటే ఇయ్యారు. మరి మీకు ఎట్లా డబ్బులు ఎట్లా? మీరు వెల్ సెటిల్ ఫ్యామిలీయా? లేదు, అందరి పరంగా నాకు తెలియదు రాజకీయాలకు వచ్చిన వాళ్ళది. నా పరంగా చెప్పాలంటే నేను 10 years ఉన్నప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయ్యిండు. మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే. ఆ రోజు వరకు కూడా ఏ లోటు ఏ కష్టం జరగకుండా మేము ఉన్నాం. కానీ నా రాజకీయానికి కారణం మా ఫాదర్. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఫాదర్ ఉన్నాయని చనిపోతే వాళ్ళ వైఫ్కి జాబ్ ఇస్తారు, లేకపోతే బాబు పెద్దగా ఉంటే ఆ బాబుకి ఇస్తారు. ఆ పరంగా ఆ రోజు నేను చిన్నగా ఉన్నా, మా మదర్కి జాబ్ వచ్చింది, జాబు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు, తీసుకుపోయినారు, ఇంటర్వ్యూ చేసి అన్నీ చేసిర్రు. ఈ రోజుకి 14 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఈ రోజుకి ఉద్యోగం రాలేదు. ఓకే, నరేంద్ర మోడీ గారి పాలన వల్ల. నరేంద్ర మోడీ గారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, చాలామంది ఇప్పుడు అట్లా ఉన్న ఉన్నారు, వారు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు మొన్న కొట్లాడుతున్న పార్లమెంట్లో నా మాట కూడా వింటలేరు పార్లమెంట్లో ఎవరు, ఆయన డైరెక్టే చెప్పిండు మా ఆఫీస్లో మాట్లాడితే.
ఆ రకంగా మా తండ్రి చనిపోయినప్పుడు నేను ఒక్కడినే కొడుకుని మా ఇంట్లో. సింగిల్ పేరెంట్ నాకు, సింగిల్ సన్‌ని నేను. ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు మా మదర్ నేను బయటికి పోయి ఆఫీస్‌కి పోదాం ఇట్లా జాబ్ జెప్పియాలంట అంటే, ఎవరైనా పెద్ద మినిస్టర్ చెప్తే ఇస్తారంట. సెంట్రల్ మినిస్టర్ చెప్తే ఇస్తారంట. కిషన్ రెడ్డి దగ్గరికి పోవాలంట. ఈ రూలింగ్‌లో వీళ్ళే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయన దగ్గరికి పోవాలంట. ప్రతి ఒక్క దగ్గరికి పోయినాము, వెయిట్ చేసినాం, బయట కూర్చోబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోలే. హుహు. రేపు రా అమ్మ, బుధవారం రా, మంగళవారం రా, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి రిబ్బన్ కటింగ్ ఉన్నాయి రా అమ్మ అన్నారు. మళ్ళీ లోకల్‌గా చుట్టాలలో ఎవరైనా పోవాలంటే ఆయన లీడర్ అంటే ఆయన దగ్గరికి పోవాలని. దాని తర్వాత జాబ్‌కి ఆఫీస్‌కి పోతే ఆడ పట్టించుకోక అట్లనే నించున్నాం. నేను ఎంబడి పోతుండే చూస్తుండే నేను చిన్నప్పటి నుంచి. మా డ్యాడీ చనిపోయిన తర్వాత 12 ఇయర్స్ అప్పటికి 13 ఇయర్స్ వస్తున్నాయి. పెద్దగా అవుతున్నా. ఆ బాధ చూసిన. కాలేజ్‌లో ఫీజు పోతే ఫీజు కట్టేటప్పుడు ఒక 10,000 తక్కువున్న పైసలు ఇట్లా ఎంకలు నొక్కేయడం జరిగింది. కొన్ని సంఘటనల 10,000 ఫీజు తక్కువనే రేపో మాపో ఇస్తా తెచ్చి బంగారం ఏదో బంగారమో గిరిపెట్టి తెచ్చిస్తా అని చెప్తే కూడా లేమ్మా అట్లా నడవదు అని అన్నారు. అదే ఒక పైరవి ఉన్నోడు వచ్చి చేపించుకుంటే ఆ రోజు నమస్తే నమస్తే అని కూర్చొని ఛాయ్ ఇచ్చి మరి వానికి ఫీజు కట్టించుకోరు. వాడు చాలా తక్కువ ఫీజు కట్టిండు నాకన్నా. హ్మ్. నేను ఉన్నంత ఫీజు కట్టిన. ఇవన్నీ నా మైండ్‌లో కూర్చుండిపోయినాయి. ఇంకోటి నా స్టూడెంట్స్ పరంగా, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ పరంగా కూడా అందరూ ఏమున్నా మనం జర క్వెషన్ చేస్తే మాట్లాడగలుగుతారు చిన్నప్పటి నుంచి అని మనకు చెప్పడం స్టార్ట్ చేసిర్రు. ఆ నమ్మకం ఉంది మనకి. మన మీద ఆ నమ్మకం వచ్చింది. దీన్ని నా స్టడీ డిస్టర్బ్ చేసిండొచ్చు. కానీ నా స్టడీ డిస్టర్బ్ అయినా నేను 100 మందికి ఈ రోజుకి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక స్కూల్‌లో ఫీజు మాట్లాడొచ్చు. ఓకే. అంటే ఇంతమందికి చేపిస్తున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక ధరిపిస్తున్నాము. కొన్ని స్కూళ్ళలో మాకున్న పైరవితోనో రిక్వెస్ట్ చేసో, బెదిరించో ఏదో చేసి చదివిపిస్తున్నాము. ఒకటి ఫీజు కట్టకుండా ఒకటికి సర్టిఫికేట్లు వదిలి ఎక్కిపోయినాయంటే దాన్ని హైయర్ ఎడ్యుకేషన్‌లో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇప్పిస్తున్నా. ఏదో ఒకటి చేస్తున్నా. అంటే ఈరోజు ఇప్పుడు మా ఇప్పుడున్న గవర్నమెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రేవంత్ రెడ్డికి కొంచెం సత్సంబంధాలు బాగానే ఉన్నాయి ఇప్పటివరకు. మరి మీరు రేవంత్ రెడ్డి నుంచి కలిసి ఇట్లా జాబ్ కోసం అని ట్రై చేయలేదా? ఆ రోజు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాము. వారు కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ఆ రోజు కూడా వినలేరు. ఈ రోజుకి 150 మందికి వస్తే మొన్న ఒకసారి మధ్య లిస్ట్ వచ్చి 40 మందికి వచ్చింది. ఇంకా కొంతమందికి వస్తాయని నాకు భరోసా ఇచ్చిండ్రు. ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా మీ పేరు ఇస్తే లేదా? లిస్ట్‌లో మా పేరు మదర్ పేరు ఉంది. హ్మ్. మదర్ పేరు ఉంది. మా మదర్‌కే ట్రై చేస్తున్నాము. అది ఇంకా ప్రాసెసింగ్‌లో ఉంది కానీ ఇప్పటిదాకా నడవలేదు కదా! ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెన్షన్ రావాలన్నా తిరిగిన 100 సార్లు. ప్రతి ఒక్కటి మానసికంగా నాకు బాధ ఉంది కాబట్టే నేను బయట ఇంతమందికి చేస్తున్నా. మానసికంగా బాధపడి ఆగిపోకుండా ఒక ప్రశ్నించే గొంతుగా బయటకొచ్చి ఈరోజు రాజకీయంలో రాణిస్తున్నా ముందలకి. అంటే కాంగ్రెస్ పార్టీలో అవినీతి లేదా? అవినీతి లేదంటానా? ఏ పార్టీలో అవినీతి లేదు. అది ప్రతి ఒక్క పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో అవినీతి లేదా అని దాన్ని చెప్పలేను నేను. ప్రతి ఒక్కరి దగ్గర పోయి చూడలేను. బయటికి మాట్లాడుతుండొచ్చు అందరూ. చేసేటోడు చేస్తాడు. దొరికినోడు దొంగ. ఆ ఇప్పుడు రకంగానే మీరే ఉంది. అన్నారు కదా! మోడీ గవర్నమెంట్‌లో ఇప్పుడు మా అమ్మకి అవినీతి జాబ్ చేసిరంటే దాన్ని రాలేదు. అవినీతి అంటలేను నేను. పట్టించుకుంటలేరు గ్రౌండ్ లెవెల్‌లో. అంటే హ్మ్. ఉద్యోగులని వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగమే అడిగేది. ఆ ఉద్యోగాలను ఇయ్యకుండా ఇంకా దాన్ని భర్తీ చేయకుండా ఆపిర్రు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కంటోన్మెంట్ ఈడ ఒక్కదాన్నే ఉండదు. పూణేలో ఉంటది, బయట ఉంటే చాలా దగ్గర ఉంటది. ప్రతి స్టేట్‌లో ఉంటది కంటోన్మెంట్ బోర్డ్. వాళ్ళందరికీ చాలా మంది కూడా ఉద్యోగాలు ఇయ్యలేరు. వాళ్ళు ఇప్పుడు మీ యూనియన్స్ అని ఫైట్ కాంగ్రెస్‌లో చేసి ఉన్న నాయకులు, మంత్రుల స్థాయి వాళ్ళు గూడా కాంగ్రెస్‌లో అవినీతి జరుగుతుంది. కొందరు కమిషన్‌లు తీసుకొని పనులు చేస్తున్నారని విమర్శించారు. కమిషన్‌లు తీసుకునేటోడు ఇప్పుడు ఇప్పుడు నేను నాలాంటి కార్యకర్త ఇప్పుడు లీడర్లు బేసిక్‌గా చెప్తారు. రేపు నేను ఎమ్మెల్యే అయితే మొత్తం చూసుకునేది నువ్వే గారా అని అంటారు. అప్పుడు ఆలోచన ఏమొస్తది? ప్రజల సేవ చేయాలన్న ఆలోచన కొంతమందికొస్తది. నా చుట్టాలకి ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన కొంతమందికొస్తది. 10 మందికి చదివిపించు అనే ఆలోచన ఎవడో ఒక గుంపులో కూడా ఉంటాడు. ఆయనకేం ఆలోచన వస్తది? ఆయన కోట్లు లెంకలేసుకోవచ్చురా అనే ఆలోచన ఉంటది. అదే ప్రతి ఒక్క దగ్గర ఒకడు ఉంటాడు. వాని వల్ల లీడర్‌కి బ్యాడ్ నేమ్ వస్తది. ఆ లీడర్ కూడా బయట గలీజయితాడు. అంటే ఇప్పుడు సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాలు వస్తుంది కాబట్టి, మా పరిపాలన సరిగ్గా లేదు గనుకనే మేము భవిష్యత్తులో ఓడిపోతామని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. కోర్టు స్థానిక కూడా సమస్య చెప్పింది. ఎలక్షన్ పెట్టమని కోర్ట్ చెప్పింది. మరి ఖచ్చితంగా కోర్టు చెప్పేదాకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఊకుంటుంది? పెట్టే యాస్ ఏ టైంలో మీరు పెడదామని ఒక ఆగినాము. స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా ఎందుకు అడగలేకపోతున్నారు? అడిగినాం ఎలక్షన్ పెడతామన్నారు. పార్టీ కూడా దాన్ని నిర్ణయం తీసుకుంది. చెప్తున్నాం మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీలు మా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క అంశం పైన గింత పొల్లు తప్పు పోయినా దాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం కూడా గట్టిగానే ఉంది మన రాష్ట్రంలో. ఏం ఉత్తలేదు. అప్పుడు మేము నలుగురు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మాక్సిమం ఎంతమంది 30 మంది ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్క దాన్ని ఆలోచన చేసి చేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్‌కి పోదామని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు భావించిర్రు. ప్లాన్ చేసుకున్నారు. అన్నీ చేసుకున్నారు. కోర్టు కూడా అప్పుడే అదే టైంలో తీర్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ పెడతారు. చేస్తున్నాం. ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నాం మేము. అంటే ఖచ్చితంగా మీ వచ్చే ఎలక్షన్‌లలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తదనుకుంటున్నారా? ఖచ్చితంగా సత్తా చూపిస్తుంది గ్రౌండ్ లెవెల్‌గా. పార్టీ ఎంత చేస్తలేదు, ఏం చేస్తలేదు, పార్టీ ఊడిపోతున్న దానికి ప్రతి ఒక్క దానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎట్లా గెలుస్తది?
మీకు రైతు భరోసా ఇస్తలేరు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, తులం బంగారం ఇస్తాన్నారు అది ఇస్తలేరు, 15,000 ఇస్తాన్నారు అది ఇస్తలేరు, ఆటో డ్రైవర్లకు 12,000 కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్నారు అది చేస్తారు ఇస్తలేరు. నమ్మకం ఉందా? మీరు ఇచ్చిన హామీలలో కనీసం 50% కూడా అమలు చేయలేదు. 50% అమలు చేయలేదు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చినామని మీరే అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చినాము, రైతు భరోసా అవి ఇస్తున్నాము, రైతు బీమా రైతు భరోసాది ఫ్రీ బస్ ప్రతి ఇచ్చి ఒక్కటి. రేట్లు వేస్తున్నారు కదా, టికెట్ రేట్లు వేస్తున్నారు. టికెట్ రేట్లు లేవు. సరే టికెట్ రేట్లు పెరిగినాయి అనుకుందామన్నా, ఫ్రీ బస్ అనేదాన్ని ఈరోజు ఒక వ్యక్తి పొద్దున్న లేచి టిఫిన్ కట్టుకొని కాలేజ్కి పోవాలి, మధ్యతరగతి విద్యార్థి లేడీస్ జనరల్గా ఎక్కడైనా పోవాలంటే పొద్దున్న మదరో ఫాదరో బయటికి పోతే వాళ్ళు వచ్చేదాకా కిరాయి కోసం ఆగాల్సి వస్తుండే. లేకపోతే పాస్ ఉన్నోళ్ళు బస్ పాస్ కోసం సాయంత్రం ఒక పూట లీవ్ పెట్టి బస్ స్టేషన్లో కాడ నిలబడి లైన్లో నిలబడితే రేపో ఎల్లుండో ఇస్తాడు బస్ పాస్ అప్లై చేస్తే. ఆ రకంగా ఉంటుండే. ఒక డే పాస్కి అప్లై చేస్తే మళ్ళీ డిపో దాకా పోయి డే పాస్ తీసుకొని వస్తుంది. ఈరోజు సిబ్బంది లేదు, చేయబెట్టి ఆ పరిస్థితి లేదు. రోడ్డు మీద చేయబెడితే బస్సు ఆగుతుంది. ఒక లేడీస్కి అవసరం అది అవుతుంది. వాళ్ళ బస్ ఛార్జీలు మిగులుతున్నాయి. నాతోనే ఒక స్టూడెంట్ అన్నది, నెలకు నాకు 3,000 దాకా ఎన్నో మిగులుతున్నాయి నేను బయట తిరిగే ఛార్జెస్ కానీ. అది ప్లస్ పాయింటే కదా. దాన్ని ప్లస్ కింద చెప్తారు. కేసీఆర్ చారణ చేసినప్పుడే పాలాభిషేకాలు చేపించుకుంటుండే, ప్రతి ఒక్క దానికి హంగామా చేస్తుండే. ఈరోజు మేము చేస్తలేము కాబట్టి మేము మైనస్ అవుతున్నాం. మరి ఎందుకు ప్రతి ఒక్క దాన్ని సంబరాలు చేస్తలేము కాబట్టి. సంబరాలు వద్దంటారు మా పార్టీలో, సంబరాల కన్నా దాన్ని రీచ్ అయ్యేటట్టు చేయండి జరా అని అంటారు. కేసీఆర్కి ఇంత పావుకిలో ఏదైనా ఇచ్చినాగానే కథం పాలాభిషేకం పటాకీలు వేల్చడం హంగామా చేసడం చేసిర్రు. మరి వాళ్ళు పని చేయకున్నా కూడా అంత ఎక్స్పోజ్ అయ్యారు, ప్రచారం చేసుకు మీరు పని చేసి కూడా అదే కదా అదే ఏం చెప్తున్నా, మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పుకునే మనిషి కాదు. ఆయన ఎంత చేసుకున్నా చెప్పుకునే మనిషి కాదు కాబట్టి ఇట్లుంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చి మహిళలకు టికెట్ ఫ్రీ ఉంది, వాళ్ళకి డబ్బులు మిగులుతాయనే మీరు ఇప్పుడు స్టూడెంట్లకు ఇవ్వాల్సిన వెహికల్స్ ఇస్తలేరా? ఫ్రీ బస్కి దానికి సంబంధం లేదు. దాదాపు ప్రియాంక గాంధీ గారు వచ్చి హామీ ఇచ్చిండ్రు, ఖచ్చితంగా మహిళలకి స్కూటీ ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూటీ రేట్లకైనా తేవాలి, ఏ కంపెనీ నుంచి టైప్ కావాలి అవన్నీ వాళ్ళు చర్చిస్తున్నారు. ఖచ్చితంగా డీల్ కుదురుతుంది. డీల్ కుదిరినాక ఖచ్చితంగా అందరికి ఇస్తారు. అంటే ఇప్పుడు మెయిన్గా ప్రైవేట్ స్కూల్స్లలో చూసుకుంటే ఫీజులు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ధర్నాలు చేయడం, గవర్నమెంట్ను ప్రశ్నించడం కూడా జరిగింది. దానిపైన మీ ఎన్ఎస్యుఏ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళ మంత్రులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, చాలామందికి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి బయట. వాళ్ళు ఇప్పుడు మల్లారెడ్డి గారు ఏ రకంగా అయితే మేము పెద్ద ఏఐ నేర్చుకోవాలి, పిల్లలు డెవలప్ కావాలని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ చేసి అడ్మిషన్ టైంలో ఇంటర్వ్యూలు 10 ఛానళ్ళకి ఇచ్చేసి తనదన అందరూ వచ్చేసి అరే మల్లారెడ్డిలో చదువుకుంటే ఎట్లా అయిపోతాయంటే ప్రతి ఒక్క స్కూల్లో అదే చేస్తుండ్రు. బయట ప్రైవేట్స్ తమ ఎక్కువైపోతున్నాయి. ఆ రకంగా వాళ్ళ పేరెంట్ కూడా ఏమనుకుంటారంటే అబ్బా ఇంత పెద్ద ఉంది, దీంట్లో మనం 2 లక్షలు కట్ట కూడా చాలా తక్కువనే అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. ఆ రకంగా ఉన్నోడు చదివిస్తుండు, లేనోడు బాధపడి ఆగిపోతుండు. ఇంకా కట్టలేనోడు నాలాంటి దగ్గరికి వచ్చి ఎంతో కొంత కన్సెషన్ చేపి అని అడుగుతుండు. దానికి అన్నిటికీ సమాధానంగా ధీటుగా రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినాము. అందరూ చూస్తున్నారు. కొడంగల్లో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, ఇప్పుడు ఖమ్మంలో స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా అన్ని కేంద్రాలలో కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి గారు అంతా మేము అప్పుడు కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్దగా చెప్పుకోలేదు. కాకపోతే చెప్పుకొని కూడా చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అని పడిపోతాయి. ఓకే. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తుందంట. అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. నిన్ననే కదా కోర్టు చెప్పింది బీసీ 42% టికెట్లు ఇవ్వాలి, బీసీలకే ఇవ్వాలని చెప్పేసి మొన్న కోర్టు చెప్పింది. మొన్న మంత్రివర్గంలో స్థానం ఇచ్చినాం కూడా పాకెట్ శ్రీహరి ముదిరాజు గారికి. ఇప్పటిదాకా కేసీఆర్ ముదిరాజుని మంత్రి చేయలే. ఫస్ట్ టైం ఒక ముదిరాజుని మంత్రి చేసి ఒక స్పోర్ట్స్ మినిస్టర్ చేసి కూర్చోబెట్టినాం. ఇవాళ బీసీల విషయంలో గలమెత్తింది రాహుల్ గాంధీ, ప్రశ్నించింది రాహుల్ గాంధీ, కొట్లాడి సాధించింది కూడా రాహుల్ గాంధీ. బీసీలను కూడా పట్టించుకున్న పాపాన పోలే. నరేంద్ర మోడీ నేను బీసీని అని చెప్పుకుంటాడు. ఈరోజు బీసీ కులగన చేయాలని ఎప్పుడొచ్చింది రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్న తర్వాత ఆయన ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్లస్ పాయింట్ కావాలని చెప్పి మాకే దక్కాలి, ఏది దక్కిన క్రెడిట్ అనే విషయంలో ఆయన ముందుకు వచ్చి ఈరోజు క్యాబినెట్లో బీసీ కులగన చేస్తానని చెప్తుండ్రు. ఇంట్లో ఎడికిపోయింది ఆయనకి సోయి. అంటే ప్రధానంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ స్టూడెంట్స్కి చాలామందికి నేను ఒక్కటే చెప్తున్నా, పేరెంట్స్ కొంతమందికి మనకు సమాచారం అర్థం కాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కూడా కొన్ని ఏజ్లో అంటే 15-16 ఏజ్ నుంచి 20 ఏజ్ లోపు వాళ్ళు చేసే తప్పులు అంటే అందరు చేస్తారు. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుపోవడము, బయట ఇంట్లో డబ్బులు దానికి వేరే దానికి ఖర్చు పెట్టడము, కాలేజీకి చక్కకపోకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల 20 ఏళ్ళ దాకా వాడు 22-23 ఏళ్ళ దాకా ఆ తప్పులు చేసుకుంటూ వస్తాడు. కానీ 22-23 ఏళ్ళ తర్వాత వాళ్ళు మస్తు సఫర్ అవుతాడు. అది ఎందుకు చేసినాను. ఈ టైమే కాలేజ్ స్కూల్ టైం. ఈ టైంలో ఇంటర్ చదవక బంగ్ కొడతాం. ఏదో అందరం వల్ల షోక్ అదంతా. తర్వాత ఫెయిల్ అయితే బాధపడతారు. ఈ ఏజ్లకి నా స్టూడెంట్స్ తప్పు చేయకపోవడం చదువుకుని ఉంటే ఈ అంత ఏజ్ బాధపడకపోతుంది. ఎగ్జాంపుల్ చాలామంది మా దగ్గరనే ఉన్నారు, ఫీజు కట్టలేక, ఎగ్జామ్ ఫీజు కట్టలేక
సఫర్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్కి తెలియదు ఏం చదువుతుండే అసలు ఆడు ఏం చేస్తుండే తెలియని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఆ రకంగా సఫర్ అవుతారు వాళ్ళందరూ. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను కూడా చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ చదువుకోవాలి, అందరు చదువుకోవాలి. ఇప్పుడు నాకు ఒక బాధ ఉంది, నేను రాజకీయంలోకి వచ్చిన, కానీ చదువు ఆపని అంటలేదు. నేను చదువు మీద నాకు మస్తు ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా చదువుకుంటా, ఖచ్చితంగా నేను అయ్యేది అవుతా. అట్లనే ప్రతి ఒక్కరు చదువుకుంటే రాజకీయం చేయాలి, చదువుకుంటేనే స్పోర్ట్స్ చేయాలి, ఏది చేసినా చదువుకుంటే చేయాలి. ఇప్పుడు మీరు చదువుకున్నారు, జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. చదువుకున్న సార్ అంటారు, చదువుకున్న అయ్యా అంటారు అని ఎన్నో సినిమాలలో చెప్తారు. ఖచ్చితంగా చదువుకుంటేనే రేపు రాజకీయ నాయకుడు పెద్దగా ఎదిగినా కూడా ఆడ ప్రణవ్ శ్రీరామ్ చేయాలంటే వాడు పేపర్ చదవాల్సిందే, ఖచ్చితంగా చదవాలి. ఇది రంజిత్ గారితో ఇంటర్వ్యూ. విద్యార్థులు ఎవరైనా చదువుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు, ఏ రంగంలోకి రాణించాలన్నా కూడా చదువు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దిస్ ఇస్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.